చేసి ముద్దుగా ముగ్గులోకి లాగుతారు. మీట్ అయ్యే లొకేషన్ షేర్ చేస్తారు. రాగానే హాయ్ అంటూ పలకరిస్తారు. పబ్కు వెళ్దామంటారు. కరువులో ఉండో, కక్కుర్తిపడో, కమిట్ అయ్యారో, క్యాష్ అయితే జేబులు ఖాళీ. క్రెడిట్ కార్డ్ అయితే శాలరీ ఎప్పుడొచ్చిందో, ఎప్పుడు డిడక్ట్ అయిందో కూడా అర్థం కాదు. ఇప్పుడు హైటెక్ సిటీ వేదికగా జరుగుతున్న హైటెక్ మోసం ఇది. దీని డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ట్రెండింగ్ ఏంటి? డేటింగ్ యాప్స్. అమ్మాయిలు అబ్బాయిలతో అయినా, అబ్బాయిలు అమ్మాయిలతో అయినా పరిచయం పెంచుకోవడానికి కేర్ ఆఫ్ అడ్రస్, రీజన్, రిలీజియన్, లాంగ్వేజ్ ఇలా వేటితో సంబంధం లేకుండా ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేయడానికి ఇప్పుడు యూత్ ఈ యాప్స్ను వాడుతున్నారు. ఇదో ప్రపంచం. చాలా మంది ఒకరితో ఒకరు పరిచయం అవుతున్నారు. మాటలు నచ్చితే పరిచయం వరకు వెళ్తుంది. ఆ పరిచయం కలవడం, ఆ తర్వాత కలిసి ట్రావెల్ చేయడం, ఇదంతా వారి వారి స్కిల్స్ను బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ డేటింగ్ యాప్స్ను కూడా తమ బిజినెస్ను డెవలప్ చేసుకునేందుకు వాడుతున్నారు కొందరు వ్యాపారవేత్తలు. దీనికి బెస్ట్ ఎగ్జాంపులే హైదరాబాద్లో ఇప్పుడు వరుసగా జరుగుతున్న ఘటనలు. పేర్లెందుకు కానీ హైదరాబాద్లో జరిగిన ఓ సీన్ను చెప్పుకుందాం. దాన్ని బట్టి దందా ఎలా జరుగుతుందో మీకే అర్థమవుతుంది. ఓ వ్యక్తికి ఓ డేటింగ్ యాప్లో ఓ అమ్మాయి పరిచయమైంది. హాయ్, హలో నుంచి మొదలైన మాటలు మీట్ అయ్యే వరకు వెళ్ళాయి. మనం కలుద్దాం, ఇక్కడికి వచ్చేయన్నాడు అతను. అలా కాదు, నువ్వే హైటెక్ సిటీ మెట్రో దగ్గరకు వచ్చేయి అందామే. మంచిగా రెడీ అయి వచ్చేశాడు అతడు. ఎక్కడికి వెళ్దాం? ఇది అతని క్వశ్చన్. దీంతో పాటు కొన్ని పేర్లు చెప్పాడు. కానీ సింపుల్గా వాటిని రిజెక్ట్ చేసింది ఆ అమ్మాయి. పక్కనే ఉన్న గ్యాలేరియా మాల్లోని మోష్ క్లబ్ పేరు చెప్పింది. అక్కడికే వెళ్దామంది. అమ్మాయి అడిగింది. అది కూడా ఫస్ట్ మీట్. ఏ అబ్బాయి నో చెప్తారు చెప్పండి? చలో వెళ్దామన్నాడు. ఇద్దరూ కలిసి వెళ్లారు. ఆ అమ్మాయి అతడికి మెనూ చూసే ఛాన్స్ ఇవ్వలేదు. టకటకా డ్రింక్స్ ఆర్డర్ చేస్తూనే ఉంది. గంట సేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత బాయ్ చెప్పి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. అప్పుడొచ్చాడు ఆ బాయ్ బిల్లుతో. అది చూసిన అతనికి గుండె గుబేల్మంది. ఆ బిల్లు అక్షరాల 40,505 రూపాయలు. ఎస్, గంటలో వారిద్దరూ కలిసి తాగిన డ్రింక్స్ వాల్యూ అది. వాటర్ బాటిల్ 100, చికెన్ టిక్కా 700, ఫ్రైడ్ రైస్ 449. ఇక ఒక్కో డ్రింక్ అయితే 599 నుంచి 2000 వరకు. వీటి బిల్లే 35,000కు పైగా అయింది. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే ఆ పబ్ ఛార్జ్ చేసిన సర్వీస్ ఛార్జ్ అక్షరాల 3,522 రూపాయలు. ఇది ఆ బిల్లు కదా. ఇదండి జరిగింది. ఇందులో ఏం తప్పుంది? కలిశారు, మోస్ట్ ఎక్స్పెన్సివ్ డ్రింక్స్ ఆర్డర్ చేశారు. ఇందులో స్కామ్ ఏముంది అంటారా? అక్కడే ఉంది అసలు మ్యాజిక్. అంత డ్రింక్ చేసిన అమ్మాయి వచ్చినప్పుడు ఎలా ఉందో వెళ్ళేటప్పుడు కూడా అలానే ఉంది. నో చేంజ్. దీంతో బాబు గారికి డౌట్ వచ్చింది. అసలు ఆమె తాగింది ఆల్కహాలా, కోకా అని. కానీ ఏం చేస్తాడు? ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పుతుందా అన్నట్టు బిల్లు కట్టేశాడు. ఆ తర్వాత ఆ పబ్ పేరుపై ఉన్న రివ్యూస్ చూడడం మొదలుపెట్టాడు. అప్పుడు అర్థమైంది తాను నిండా మునిగాడని. ఇదంతా పెద్ద స్కామ్ అని. ఆ పబ్కి ఎక్కువగా వచ్చేవారంతా ఇలాంటి బాధితులే అని తెలిసింది. డేటింగ్ యాప్లో అమ్మాయిలను కలవడం, వారు ఆ పబ్కే తీసుకెళ్లడం, గంటల్లో వేలల్లో బిల్లులు చేపించడం, ఆ తర్వాత అడ్రస్ లేకుండా వెళ్ళిపోవడం. ఒకే అమ్మాయి చాలా మంది అబ్బాయిలను పబ్కు తీసుకెళ్లినట్లుగా తెలిసింది. ఒక్కొక్కరితో 20 నుంచి 40,000 వరకు బిల్లులు చేయించింది. దీంతో తాను మోసపోయానని అర్థమైంది మన బాధితుడికి. అంతేకాదు, ఇదంతా పబ్ ఓనర్స్ కొందరు యువతులతో కలిసి చేయిస్తున్న స్కామ్ అని కూడా అర్థమైంది. అయ్యా, నేను మోసపోయాను, ఇకపై మీరు ఇలా మోసపోకండి అంటూ అన్ని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఆ బాధితుడు. సో అబ్బాయిలు, డేటింగ్ యాప్లో మ్యాచ్ కాగానే చంకలు గుద్దుకుంటూ వెళ్ళిపోకండి. ఇలాంటి అమ్మాయిలు కూడా ఉన్నారు. సో బీ కేర్ఫుల్. అది మీకు, మీ మనశ్శాంతికి, మీ పర్స్కి కూడా చాలా మంచిది. For more videos like this, subscribe Big TV channel.